మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అవును బ్రదర్, జానకి దొరికింది కాబట్టి ఇంక లేట్ చేయొద్దు. వెంటనే ఆ దుర్గని అరెస్ట్ చేయించి జైల్లో వేయించేద్దాం. పెళ్లైన కొత్త జంట హనీమూన్ కోసం తొందరపడినట్టు మీరిద్దరూ ఎందుకిలా తొందరపడుతున్నారు? మరి ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నావో తెలుసా జానకిని పట్టుకోవడానికి? ఇప్పుడిక వెయిట్ చేయలేరా, పద జాన దగ్గరికి వెళదాం. రే ఫూల్, నేనేం చేసినా దాని వెనుక ఒక స్వార్థం ఉంటుంది, ఓ లాభం ఉంటుంది. దుర్గ మిమ్మల్నే కాదురా, నన్ను కూడా చాలా టార్చర్ చేసింది. మరి మిమ్మల్ని పెట్టిన టార్చర్కి, అది నన్ను పెట్టిన టార్చర్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలా వద్దా? ఆ దుర్గని జైలుకి పంపించాలా? పంపించాలా? జైలుకి పంపించేస్తే దుర్గ మనసుకి కొంచెమైనా పెయిన్ ఉంటుందా? ఉండదు. పోనీ దుర్గ ఇంటికి ఏదైనా పెయిన్ ఉంటుందా? అది జీరో. సో మనం కేసు పెట్టి అరెస్ట్ చేయించి జైల్లో వేయిస్తే అది హ్యాపీగా జైల్లో మంచి పనులు చేస్తూ మంచి పేరు తెచ్చుకొని 2-3 ఏళ్లయ్యాక ఏ మహానుభావుడి పుట్టినరోజునో రిలీజ్ అయి బయటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకా ప్లాంట్ గా దుర్గ మనందరితో మళ్ళీ ఆట మొదలు పెడుతుంది. అందుకని ఇంకా దుర్గని అసలు అరెస్టే చేయించరా? అయ్యో విశాలాక్షి, అరెస్టు అని దాని అరెస్టు వెనుక పడ్డావేంటమ్మా? దాన్ని అరెస్ట్ చేయించాలని ట్రై చేస్తే దాంతో పాటు మనం కూడా అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళిపోతాం. అదెలా? మనం దుర్గని జానకిని తీసుకెళ్లి పోలీసుల ముందు ప్రజెంట్ చేస్తే మనిషిని మార్చిన కేసులో దుర్గని అరెస్ట్ చేస్తారు. కానీ జానకి ఊరికే ఉంటుందా? దుర్గ చెప్పినట్టు నా మీద కిడ్నాప్ కేసు పెడుతుంది. దుర్గ మంచిదంటుంది. దానికి సపోర్టుగా ఈ ముసలోడు, ఆ ముతకోడు అందరూ కలిసి నిలబడతారు. దాంతో పోలీసులు దుర్గతో పాటు మనందరినీ అరెస్ట్ చేస్తారు. అంటే మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారా? ఏ, ఎందుకు చేయరు? మీరే కిడ్నాప్ చేయలేదు, కానీ అసలు కిడ్నాపే చేయకుండా లేరు కదా. ఏదో ఒకసారి జానకి అనుకుని దుర్గను కిడ్నాప్ చేశాం. ఏ, అంతకుముందు జానకిని కిడ్నాప్ చేశారు కదా, మరి అది? ఓ, అది కూడా తెలుసుకున్నావా? రేయ్, నేను జైల్లో ఉండే అన్ని సినిమాలు చూశాను, కానీ ఒక కిడ్నాప్కి సంబంధించిన సాక్ష్యం ఏదో ఉన్నట్టుంది. మేము దుర్గను తీసుకెళ్తున్నట్టుగా ఏదో ఒక వీడియో దుర్గ దగ్గర ఉంది. అది చూపిస్తే నాకంటే ముందు మీ ఇద్దరికే శిక్ష పడుతుందిరా ఫూల్. అందుకే చెప్తున్నాను, మనమే జానకిని పోలీసుల దగ్గరికి తీసుకెళ్తే మనమే నేరం చేశామని సాక్ష్యంతో సహా పోలీసులకు ప్రజెంట్ చేసినట్టు అవుతుంది. అలా కాకుండా జానకిని అడ్డం పెట్టుకుంటే ఎక్కడ జానకి చస్తుందో అన్న భయంతో దుర్గ మన గుప్పిట్లో ఉంటుంది. అప్పుడు దుర్గని మనకి నచ్చినట్టు టార్చర్ చేయొచ్చు. చెప్పరా, ఏం చేద్దాం? దుర్గని అరెస్ట్ చేద్దామా, టార్చర్ పెడదామా? నాకు రెండోది ఓకే. నాకు అదే ఓకే. అదేరా. అంటే ఆ దుర్గని అరెస్టు? అయ్యో, చేయిద్దామమ్మా. ఆ దుర్గని తప్పకుండా అరెస్ట్ చేయిద్దాం. ముందు దాన్ని బాగా టార్చర్ చేద్దాం. మనం పడిన అవమానాలన్నీ అది పడేలా చేద్దాం. ఆ తర్వాత దాని దగ్గరున్న సాక్ష్యాలన్నీ నాశనం చేద్దాం. అప్పుడు ఫైనల్ గా దుర్గని అరెస్ట్ చేద్దాం. సరేనా? సరే. అంటే అప్పటి వరకు జానకి మన దగ్గరే ఉంటుందా? ఉండాలి.
తప్పదు. అయితే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దుర్గకు కొంచెం టైం ఇస్తేనే డేంజర్. ఇంకా అన్ని రోజులంటే ఖచ్చితంగా జానకి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. రేయ్! ఆ దుర్గ ట్రై చేస్తే ఈ రాజశేఖర్ ఊరుకుంటాడా? చూస్తూ సైలెంట్ గా ఉంటాడా? ఏం చేస్తావురా? చూస్తూ ఉండండి, నేనేం చేస్తాను. అమ్మా, నన్ను క్షమించమ్మా. వయసులో నువ్వు చిన్నదాని కాబట్టి మాటతో క్షమాపణ అడుగుతున్నాను. లేదంటే కాళ్ల మీద పడి అడిగేవాణ్ణమ్మా. అయ్యో, ఏంటి మావయ్య మీరు నన్ను క్షమాపణ అడగడమే తప్పు, మళ్ళీ కాళ్ళ మీద పడి అంటున్నారు. నాకు ఎవ్వరి వల్ల బాధ కలగట్లేదు మావయ్య, మీ మాటల వల్ల బాధొస్తోంది. నీ కుటుంబం నుంచి నిన్ను వేరు చేసి తీసుకొచ్చి ఇక్కడ ఇన్ని కష్టాలు పెడుతుంటే వీటన్నిటికీ కారణం నేనే కదమ్మా. మీరు నా కుటుంబం నుంచి నన్ను వేరు చేయలేదు. నేను పోగొట్టుకున్న నా బంధాన్ని తీసుకొచ్చి నాతో కలిపారు. నా చెల్లెల్ని నాకిచ్చారు. ఇంకెప్పుడు మీరు నా చెల్లెల నుంచి నన్ను వేరు చేసి మాట్లాడకండి ప్లీజ్ మావయ్య. అమ్మా, నీకున్నంత పెద్ద మనసు ఇంకెవ్వరికీ ఉండదమ్మా. నీ మనసులోంచి కొంచెమైనా ఆ దేవుడు ఆ దుర్మార్గులకిస్తే బాగుండునమ్మా. అవును పెద్దమ్మా, నీ ఒంటి మీద పడిన ప్రతి దెబ్బ మా గురించే కదా. సౌందర్య, ఇప్పటి వరకు మీ తాతయ్యకి చెప్పిందేంటో నీకర్థం కాలేదా? లేదు పెద్దమ్మా, అమ్మకేం కాకూడదని నువ్వు ఎన్ని కొరడా దెబ్బలు తిన్నావు. అమ్మ వాళ్ళ దగ్గర లేకపోయి ఉంటే నీ ఒంటి మీద వాళ్ళు చిన్న దెబ్బైనా కొట్టేవాళ్ళ. టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు సౌందర్య, మారిపోతూ ఉంటుంది. కానీ టైం మారిపోతుందని మనం ధైర్యం కోల్పోకూడదు. అదెప్పుడూ అలాగే ఉండాలి. వద్దు పెద్దమ్మా, నీకెంత ధైర్యం ఉన్నా నువ్వు మాత్రం ఇక్కడ ఉండద్దు. వెళ్ళిపో, ఈ ఇంటి నుంచి వెళ్ళిపో, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపో. వెళ్ళిపోతే చిన్నదైనా సౌందర్య చాలా కరెక్ట్గా చెప్పిందమ్మా. మావయ్య, దాన్ని వెళ్ళిపోవడం అనరు, పారిపోవడం అంటారు. అయినా నేను వెళ్ళిపోతే ఏం జరుగుతుందో నీకు తెలీదా? ఏం జరుగుతుంది పెద్దమ్మా? నువ్వు వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? రాజశేఖర్ అనే మనిషి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. నిన్ను సాధించడానికి అడ్డం పెట్టుకున్న అమ్మని వదిలేస్తాడు. చిన్నపిల్లవి కదా, నీకు అంతవరకే తెలుస్తుంది. కాని రాజశేఖర్ నువ్వాలోచించినంత ఈజీగా నన్ను వదిలేడమ్మా. నువ్వు వెళ్ళిపోమన్నంత సులువుగా నన్ను వెళ్ళనివ్వడు. నాకు మీ మీదున్న ప్రేమ అతనికి తెలిసిపోయింది. జానకినలా వదిలేసి నేనెక్కడికి వెళ్ళిపోనన్న విషయం అతనికి అర్థమైపోయింది. వెళ్ళినా ఎక్కడికి వెళ్తాను? మా ఇంటికే కదా. మా ఇల్లు రాజశేఖర్కి తెలీదా? నా నెంబర్ అతని దగ్గర లేదా? నేనీ ఇంటి నుంచి కాలు బయట పెట్టిన వెంటనే అతను నాకొక వీడియో మెసేజ్ పంపిస్తాడు. అందులో జానకి కష్టం ఉంటుంది. ఆ కష్టం నన్ను నా ఇష్టం వచ్చినట్టు బ్రతకనివ్వదు. ఆ స్థాయిలో అతను జానకిని కష్టపెడతాడు. మళ్ళీ వెనక్కి వచ్చి తీరుతాను. ఒక్కసారి నేనలా వెళ్ళి వచ్చానంటే అతను ఇంకో 10 మెట్లు ఎత్తులోకి వెళ్తాడు. నేనింకో 10 మెట్లు కిందకి వెళ్ళిపోతాను. ఇప్పుడతను 10 మాటలు చెప్తే నేను ఒక్క మాటైనా చెప్పగలుగుతున్నాను. కాని అప్పుడు అన్నీ అతని మాటలే ఉంటాయి. నా మాటలు అస్సలు వినపడవు. యుద్ధంలో ఓటమి అంచులో ఉండి కూడా ధైర్యంగా పోరాడేవాణ్ణి శత్రువు కూడా గౌరవిస్తాడు. ఎందుకంటే వాడి ధైర్యం వాణ్ణి గెలిపిస్తుందేమోనన్న భయం ఆ శత్రువులో ఉంటుంది. కాని ఓటమి భయంతో యుద్ధభూమిలో వెన్ను చూపి పారిపోయేవాడంటే ఎవరికైనా చులకన భావం ఉంటుంది.
పారిపోయినవాడు దొరికిపోతే శత్రువు ఏం చేస్తాడు? జుట్టు పట్టి ఈడ్చుకొస్తాడు. తన రాజ్యంలో అందరి ముందు నేలకేసి విసిరి కొడతాడు. తన కాలుతో తన తల మీద తొక్కుతాడు. పెద్దమ్మ, నన్ను క్షమించు పెద్దమ్మ. అయ్యో, ఏం సౌందర్య ఇది! నిజంగానే ఏమీ తెలియకుండా, ఇదేమీ ఆలోచించకుండా నేను నిన్ను వెళ్ళిపోమన్నాను. నేను ఈ ఇంటి నుంచి వెళ్లడం అంటూ జరిగితే అది సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యాక వెళ్తాను. మధ్యలో వదిలేసి వెళ్తే విశాలాక్షి వాళ్ళు మళ్ళీ మీ జీవితంలోకి వస్తారు. నా చెల్లెల జీవితంలో సంతోషాలు నిండాలి, కానీ తనకి శత్రువులుండకూడదు. అందుకోసం ఇలాంటి దెబ్బలు ఎన్నైనా భరిస్తాను. సౌందర్య, రెడీ అయిపోయావా? ఇదిగో పాలు తాగేసే. టైం అయిపోతుంది పెద్దమ్మ. అరే, హడావిడి పడకు. ఇంకా గంటన్నర టైం ఉంది. ఎగ్జామ్ హాల్కి అరగంటలో వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళి నా నెంబర్ ఏ రూమ్ లో పడిందో తెలుసుకోవాలి. కాసేపు సబ్జెక్ట్ రివైజ్ చేసుకోవాలి. అబ్బా, నువ్వు మాట్లాడే టైంలో పాలు తాగేయచ్చు. తాగు. కడుపు ఖాళీ అయితే బ్రెయిన్లో సగం పార్ట్ ఆకలి ఆకలి అంటూ ఆలోచిస్తుంది. అప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీద కాన్సంట్రేషన్ సగమే ఉంటుంది. ముందు పాలు తాగు. చూసావా, అయిపోయింది. పెద్దమ్మ, నన్ను దీవించు. బెస్ట్ ఆఫ్ లక్. ఎగ్జామ్స్ బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకుని పై చదువులు చదివి ఆఫీస్ బాధ్యతల్ని, ఇంటి బాధ్యతల్ని అన్నీ నువ్వే చూసుకోవాలి. ఏంటి అప్పుడేనా? అప్పుడేనా ఏంటి? నీకు 18 ఏళ్లు నిండిపోయాయి అంటే అన్ని వ్యవహారాలు చూసుకోగలిగే ఆలోచన పెంచుకోగలిగే వయసు వచ్చిందని అర్థం. అలాగే పెద్దమ్మ, నాకు నువ్వే ఇన్స్పిరేషన్, నువ్వే నా మోటివేటర్. నిన్ను ఆదర్శంగా తీసుకొని నేను ఏ పనైనా చేస్తాను. ఇప్పుడు ఎగ్జామ్ రాసొస్తాను. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. చక్కగా ఎగ్జామ్స్ రాసాయి. నాన్న, నన్ను ఆశీర్వదించు. నాన్న, ఇన్ని రోజులు నీ కూతురు జ్ఞానం లేకుండా ఇదే లోకం అనుకుంది. కానీ చదువుతో ఈ లోకం ఎంత విశాలంగా ఉందో తెలుసుకుంది. ఆ చదువు, ఆ జ్ఞానం అన్నీ పెద్దమ్మ నేర్పించినవే నాన్న. అయ్యో కళ్యాణ్ రాముడు, ఏంటిది? వెళ్ళొస్తాను నాన్న, వెళ్ళొస్తాను పెద్దమ్మ. ఏంటి, ఎక్కడికెళ్తున్నావు? ఈ రోజు నా ఎగ్జామ్ స్టార్ట్. ఫస్ట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను. ఎగ్జామ్ రాయడానికా? నువ్విప్పుడు చదువుకున్నావు కదూ? ఓకే, బాగా చదువుతావా? మొన్న ఎగ్జామ్స్ లో 9.8 వచ్చింది. అబ్బా, 9.8! టాపర్ అన్నమాట. సరే, వెళ్ళు. ఆగో, ఒక్క నిమిషం. అవును, నువ్వు ఎగ్జామ్ రాయాలంటే హాల్ టికెట్ ఉండాలి కదూ? మరది పెట్టుకున్నావా, మర్చిపోయావా? తీసుకెళ్తున్నాను. ఓ, ఏది ఒకసారి చూపించు.
నీకిప్పుడిది ఊపిరి లాంటిది కదూ హ్మ్. ఇది పోయినా చిరిగిపోయినా నిన్ను ఎగ్జామ్ హాల్లోకి రానివ్వరు హ్మ్? కదా వద్దు వద్దత్తయ్యా, నేనెంతో కష్టపడి చదువుతున్నాను. ఇప్పుడు ఎగ్జామ్ రాయకపోతే ఇయర్ అంతా వేస్ట్ అయిపోతుంది. నాకు బ్యాక్లాగ్స్ పడిపోతాయి. వద్దత్తయ్యా. అత్తయ్య అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, అత్తయ్య ప్లీజ్ ఇచ్చే అత్తయ్య. అత్తయ్య నీకు దండం పెడతాను అత్తయ్య. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. అత్తయ్య అత్తయ్య ప్లీజ్ అత్తయ్య వద్దు. నేను చదువుకొని చాలా పెద్ద స్థాయికి వెళ్ళాలని నా కోరిక. హాల్ టికెట్ ఇచ్చేయి అత్తయ్య. ఏమే నువ్వు చదువుకొని పై స్థాయికి వెళ్ళిపోతే ఈ ఇంట్లో రుద్ర కింద పని మనిషిలా ఎవరుంటారే? వద్దత్తయ్య, నేను పని మనిషిగా చేయను, నన్ను వదిలేయండి. ఛా హ, పని మనిషిలా చెయ్యవా? చెయ్యకపోతే మరి నా కూతురి మీద ఇన్నాళ్ళు నువ్వు చేసిన పనులకి ప్రతీకారం ఎలా తీరుతుందే? లేదత్తయ్య, రుద్ర చేత నేనేం చేయించలేదు. నా చేతే రుద్ర చాలా దారుణమైన పనులు చేయించుకుంది. నా కూతురు చేయిస్తుందే అది యువరాణి, నువ్వు పని మనిషివి. తను నీతో పనులు చేయిస్తే నువ్వు తనతో చేయిస్తావా? ఆ? అంత బలుపా నీకు? ఏది ఇప్పుడు ఇప్పుడు చూపించవే బలుపు. ఆ ఇప్పుడు చూపించు. అత్తయ్య ప్లీజ్. విశాలాక్షి, ఏ ఏం నువ్వు చేస్తున్న పని? వచ్చిందండి వయ్యారి. ఎప్పుడు కరెక్ట్ టైంకి ఎలా వస్తావు? నువ్వు ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఏంటి ఏమన్నావు? నీ కూతురు యువరాణి, నా కూతురు పని మనిషా? ఎలా అయింది నీ కూతురు యువరాణి? మీ అమ్మ మోసం చేసి మావయ్యని పెళ్లి చేసుకుంటే అయింది. ఆ పెళ్లికి ముందు మీ అమ్మ ఎక్కడుండేదో, ఎలా పెరిగిందో నీకు తెలుసా? మావయ్య అత్తయ్య క్లైమత్ కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన గుడిసెలో ఉండే జనాలకి దాన ధర్మాలు చేసేవారట. ఆ జనంలోంచి దానం కోసం చాచిన చేతుల్లో 2 చేతులు మీ అమ్మగారివే తెలుసా? ఏ మావయ్య? అవునమ్మా, నా వైభోగం చూసి కన్నేసి చాలా జాగ్రత్తగా పిల్లిలా నా జీవితంలోకి ప్రవేశించిందమ్మా వీళ్ళమ్మ. యువరాణి మహారాణి. చూడు విశాలాక్షి, మీ అమ్మ ఏం చేసినా నువ్వేం చేసినా రుద్రని మాత్రం జానకి గాని నేను గాని ఎప్పుడూ ఈ ఇంటి ఆడపిల్లనే అనుకున్నాం. నువ్వు నడిచిన దారిలో కాకుండా మంచి దారిలో నడవాలని కోరుకున్నాం. సౌందర్య జీవితంతో పాటు రుద్ర కూడా సంతోషంగా ఉండాలని ఆశపడ్డాం. నీకులాగా తన జీవితం బాగుపడాలని, ఒకళ్ళ జీవితం నాశనం అయిపోవాలని ఎప్పుడు కోరుకోలేదు. హాల్ టికెట్ ఇవ్వు. విశాలాక్షి, సౌందర్యకి ఎలాంటి కష్టం వచ్చినా నేను చూస్తూ ఊరుకోననేసి నీకు బాగా తెలుసు. మర్యాదగా హాల్ టికెట్ ఇచ్చేసేయ్. అయ్యో, ఈ రాజశేఖర్ ఎక్కడికి పోయాడు? ఇవ్వు. సౌందర్య, నువ్వు ముందు ఎగ్జామ్ రాసా. అమ్మయ్యా, వచ్చేశాడు. దుర్గా, కింద పడినా కూడా పై చేయి నీదేనంటాం. ఇదే నీలో నాకు నచ్చింది. నో 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 నో, ఇచ్చే హాల్ టికెట్ తిరిగి ఇచ్చేసే.
రే ఫ్రెండు నువ్వు మాట్లాడకరా, మజా ఏంటో చూడు. నువ్విచ్చేయమ్మా. సిస్టర్ ఇచ్చేయి. దుర్గా, హాల్ టికెట్ నీకెందుకు? నువ్వేనా వెళ్ళి ఎగ్జామ్ రాస్తావా? ఇచ్చేయి, సౌందర్యకి ఇచ్చేయి. సౌందర్య, ఇప్పుడు నువ్వు ఆ హాల్ టికెట్ ని చించేసాయి. నాకు చదువు లేకపోయినా అమ్మ క్షేమంగా ఉండాలి. నాకు అదే చాలు.